गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे कृष्णं वंदे जगद्गुरुं व्यासाय विष्णुरूपाय विनरो भाग्यम विष्णु कथ। శ్రీ మహాగణపతి స్వామి యొక్క వేదవ్యాసుల యొక్క కరుణతో వెలువడుతున్న ఈ ప్రవచనం శ్రోతలందరికీ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, శుభాన్ని కలిగించుగాక. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 11వ స్తోత్రాన్ని చెప్పుకుంటున్నాం. అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధి సర్వాధి అచ్యుతః ఉషా కపిః అమే ఆత్మ సర్వయోగ వినిస్మృతః. పరంధాముడు సర్వజీవులను ఈశ్వరుడుగా భావించే సర్వేశ్వరుడు. అజుడు అనబడిన జన్మరహితుడు. సృష్టిలో ఆది పురుషుడైన సర్వాది, సర్వులకు సిద్ధులను ప్రసాదించే సిద్ధుడైన పురుషుడు. ఎలాంటి చిత్తుకి లోను కానీ అచ్యుతుడు వరాహమూర్తి అయి భూమిని ప్రళయ జలాల నుంచి రక్షించిన ధర్మమూర్తి అయిన వృషాకపి, కొలమానానికి అతీతుడైన అమేయాత్ముడు, భవబంధాలలో చిక్కుకొనట్టి సర్వయోగ వినిస్మృతుడైన యోగమూర్తి. ఓ మహావిష్ణు, నీకు నమస్సుమాంజలి. శ్రీ మహావిష్ణువు సర్వజీవులను ఈశ్వరుడుగా భావించే సర్వేశ్వరుడు. ఈశ్వరులైన ఎల్లవారికి ఈశ్వరుడు సర్వేశ్వరుడు అనబడ్డాడు. అంటే మహాశివుడు, పరమేశ్వరుడు, మహావిష్ణువు అనబడిన మహానుభావుడైనటువంటి ఈ విష్ణుమూర్తి సర్వేశ్వరుడు అని పిలువబడ్డాడు. సృష్టిలో ఆదిపురుషుడైన స్వామి సిద్ధులకు సిద్ధిని ప్రసాదించేటువంటి, సర్వులకు సిద్ధులను ప్రసాదించేటివి సిద్ధసిద్ధుడు. 3 కాలాల్లోనూ కారణరహితుడగుచు అనుభవగోచరమైన రూపం కలిగిన వాడు కనుక సిద్ధుడు అనబడ్డాడు. పరమాత్ముడు సంవిత్ స్వరూపుడు, అంటే కేవల అనుభవ స్వరూపుడు. సాధకునకు కలిగినట్టి అనుభవమే అతని సాధన వలన ఆ సాధకుడికి కలగవలసిన సిద్ధి. కావున పరమాత్మ సిద్ధి అనబడుతున్నాడు. ఏ కర్మలకు, ఏ యోగాది సాధనాలకు ఫలం పరమాత్ముడు తానే కనుక అట్టి విష్ణు పరమాత్మ సిద్ధి అనబడుతున్నాడు. ఇతడు సర్వాది, సృష్టిలో ఆదిపురుషుడు. సమస్త భూతాలకు ఆది కారణమైన వాడు. అనగా సమస్త జీవులు ఇతని నుండే మొదట సృజించబడ్డాయి అని అతడిని సర్వాది అని అన్నారు. అచ్యుతుడు అతను, చ్యుతి లేనివాడు. ఇతడు శక్తి నుండి, తన స్వరూప శక్తి నుండి ఇంతవరకు తొలగి ఉండలేదు, ఇప్పుడు తొలుగుతూ ఉండలేదు, తొలగబోయేవాడు కాడు. కనుక చ్యుతి లేనివాడు, నాశనము లేనివాడు అచ్యుతుడు అనబడ్డాడు. శాశ్వతుడు, శుభకరుడు, అచ్యుతుడు. ఇతడు వరాహమూర్తి భూమిని ప్రళయ జలాల నుంచి రక్షించినటువంటి ధర్మమూర్తి అయిన వృషాకపి.
స్పృశః అనగా ధర్మం, కపి అంటే వరాహం, ధర్మాన్ని కాపాడిన వరాహమూర్తి, జలం నుండి భూమిని రక్షించిన మహావరాహ స్వరూపుడు, అమేయాత్ముడు, కులమానానికి అతీతుడైన వాడు. ఇంత పరిమితి అని నిర్ణయించుటకు శక్యం కాని ఆత్మ ఎవరికి కలదో ఆ మహావిష్ణువుని అమేయాత్మ అని గౌరవించి సంబోధించారు. మరి సర్వయోగ వినిస్మృత, ఏ భవబంధాలలోనూ చిక్కుకొనట్టి సర్వయోగ వినిస్మృతుడు, అన్ని విధాల సంబంధాల నుండి వెలికి వచ్చినవాడు, ఎవరితోనూ వేనితోనూ ఏ సంబంధం లేనివాడు. ఈ పురుషుడు ఏ సంబంధం లేనివాడు కదా అని వెలికి వచ్చిన ఇతడిని సంబోధించడం కద్దు. వెలికి వచ్చినవాడు అనగా సర్వులకు తెలియబడినవాడు, సర్వయోగ వినిస్మృతుడు, ఈ భవబంధ రహితుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి. ఈ శ్రీమన్నారాయణమూర్తి, ఈ మహామహనీయుడు మరి చెప్పుకోవడానికి వీలు కానంతటి గొప్ప స్వరూపాన్ని ధరించినవాడు. ఆది కాలంలో ఈ భూమిని హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు చుట్టి ఎత్తుకొని పోయి పాతాళంలో దాక్కున్నాడు. ఆ పాతాళంలో భూమిని ఉంచి ఆ భూమిపైన నిదురించినవాడు. భూమి హిరణ్యకశిపుడితో అపహరింపబడడం వల్ల సర్వజీవుల జీవన వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ముల్లోకాల్లోనూ హాహాకారాలు మిన్నుముట్టాయి. అప్పుడు దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తమ గోడును తెలియజేసుకున్నారు. మునులు భూమి మీద ఉండడానికి అవకాశం లేనివారై అంతరిక్షంలో అటు ఇటు తిరుగుతున్నారు. వారందరి బాధ గమనించినటువంటి బ్రహ్మ కళ్ళు మూసుకుని మహావిష్ణువుని ధ్యానించాడు. వాస్తవానికి సనక సనందనాదుల శాపం వల్ల జయ విజయులైనటువంటి మహావిష్ణు ద్వారపాలకులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. తల్లి గర్భంలో మొదట రూపుదిద్దుకున్నవాడు హిరణ్యకశిపుడు, ఆ పైన రూపుదిద్దుకున్నవాడు హిరణ్యాక్షుడు. తల్లి గర్భం నుంచి మొదట బయటికి వచ్చినవాడు హిరణ్యాక్షుడు, ఆ పైన జన్మించినవాడు హిరణ్యకశిపుడు. వీరిద్దరూ కవలలు, అన్నదమ్ములు. శాపవశాన భూమిపై జన్మించినప్పటి నుండి కూడా ఎదుగుతూ విష్ణు ద్వేషులైన వారు. మరి ఈ విష్ణు ద్వేషుడైన హిరణ్యకశిపుడు విష్ణువు కోసం వెతికిన హిరణ్యాక్షుడు విష్ణువును కనుగొనలేక భూమిని చుట్టి పాతాళానికి తీసుకెళ్ళాడు. ఆ విష్ణువే వచ్చి భూమిని కాపాడుకుంటాడు, లేదా తన చేతిలో వధింపబడతాడు అని అతడి ఊహ. దేవతల, మునుల, ఋషుల, యోగుల, సిద్ధుల, సాధ్యుల యొక్క ప్రార్థన వల్ల బ్రహ్మ విష్ణువును సంకల్పించుకున్నప్పుడు ఆ విష్ణువు ముక్కు నుండి, నాసిక నుండి క్షణకాలంలో ఆదివరాహమూర్తి జన్మించాడు. శ్వేతవరాహమూర్తి అంటారు ఆయన పేరునే శ్వేతవరాహ కల్పం అని ఈ కల్పం చెప్పబడుతుంది. వరాహుడు అంటే పంది కాదు. వరాహుడు అంటే హిప్పోపొటమస్, ఖడ్గమృగం అని చెప్పుకుంటాం. ఈ ఖడ్గమృగం ఒక పెద్ద కొమ్ము కలిగి ఉంటుంది. స్వామి శ్వేతవరాహుడై బ్రహ్మనాశకుని జన్మించినప్పుడు అంగుష్ట మాత్రనిగా మాత్రమే ఉన్నాడు.
ఇంతై వటుడింతై అంతంతై ఎంతంతై అన్నట్లుగా భూమి మీద నిలిచిన వెంటనే అనంత రూపుడయ్యాడు. ఇంద్రుని ఐరావతం కూడా అంత ఎత్తుగా లేదట. అంత పెద్ద రూపం, తల ఎత్తి చూడవలసినంత పెద్ద ఆదివరాహమూర్తి, శ్వేతవరాహమూర్తి. అతడిని దేవతలు, బ్రహ్మ, ఋషులు అందరూ కీర్తించారు. తమ గోడు వెళ్ళబోసుకున్నారు. తల ఊపిన మహావరాహమూర్తి పాతాళానికి వెళ్ళి భీకరమైనటువంటి గర్జన చేశాడు. ఆ గర్జనను విని హిరణ్యాక్షుడు ఎదురు వచ్చాడు. ఓహో, ఇదేదో కొత్త మృగంలాగుందే, ఈ మృగాన్ని ఒంటి చేత్తో పట్టి వేయవచ్చు అనుకున్నాడట హిరణ్యాక్షుడు. కానీ స్వామి దగ్గరికి కూడా రాలేకపోయాడు, సమీపించలేకపోయాడు. అప్పుడు మానుష స్వరంతో ఆదివరాహమూర్తి, ఓరి హిరణ్యాక్ష, నీవు తుంటరివై భూమిని దొంగిలించి ఇక్కడికి తీసుకొచ్చావు. చుట్టి భూమిని తీసుకొచ్చినటువంటి నీవు ఆ చుట్ట మీద కూర్చుని వెకిలి చేష్టలు చేస్తున్నావు. క్షమించి వదులుతాను నిన్ను, భూమిని నా స్వాధీనం చెయ్యి అన్నాడు. ఓహో, నీవెవరో తెలుసుకోవచ్చునా అన్నాడు. నా కోసమే కదా ఇంతకాలం నుంచి వెతుకుతూ ఉన్నావు. ఆహా, నువ్వు ఖడ్గముఖం రూపంలో ఉంటావా? ఓహో, మహావిష్ణువు అనగా సర్వాంగ సుందరుడు, సకల ఆభరణాలు ధరించినవాడు, లక్ష్మీదేవితో కూడినవాడు, శేషతల్పంపై ఉన్నవాడు, పాలసముద్రంలో నివసించేవాడు, నరదాది మునులతో సేవింపబడేవాడు అని అందరూ చెప్పుకోగా నీ రూపాన్ని ఆవరణలో అనుకున్నాను. కానీ ఈ ఖడ్గముఖ రూపంలో వచ్చావు. ఏమైతేనేం వెతుక్కుంటూ వచ్చావు, నాకు కావాల్సింది ఇంకేంటి అని ఆదివరాహ రూపుడు, మహావరాహ రూపుడు, శ్వేతవరాహ రూపుడైనటువంటి అతడిపైకి యుద్ధానికి వెళ్ళాడు హిరణ్యాక్షుడు. రోజుల తరబడి యుద్ధం సాగింది. హిరణ్యాక్షుడు శక్తివిహీనుడై యుద్ధం చేయలేకపోతున్నాడు. అప్పుడు స్వామి తన ముట్టెతో వాడిని ఎత్తి కింద పడవేశాడు. మరి కాసేపు విశ్రాంతి తీసుకుని తగిన బలాన్ని చేకూర్చుకొని మళ్ళీ స్వామిపై యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు తన గదతో స్వామి ముఖంపై చరిచాడు ఆ హిరణ్యాక్షుడు. అప్పుడు స్వామికి కాసేపు దిమ్మెనపోయినట్లుంది. శత్రువు మరి అస్వస్థుడైనాడు అని ఆ హిరణ్యాక్షుడు యుద్ధం చేయలేక యుద్ధ ధర్మం కాదు అనుకొని కాసేపు విరామించాడు. ఆ విశ్రాంతి తర్వాత స్వామి మరల లేచి నిలిచి అనంత యోగ సంపన్నుడైన మహాబలవంతుడైన శ్వేత వరాహమూర్తి ఒక్క దెబ్బతో వాడిని తన గదతో ముఖం పగలగొట్టి తల మీద ఒక్క చరుపు చరిచాడు. అప్పుడు ఆ హిరణ్యాక్షుడు విలవిలలాడుతూ కింద పడి మరణించాడు. దేవదుందుబులు మ్రోగాయి. ప్రజలంతా, యోగులు, ఋషులంతా, దేవతలంతా ఆనంద తాండవ నృత్యం చేశారు. బ్రహ్మ పరమానంద భరితుడయ్యాడు. 1,000,000 దేవతలు ఆనందించి ఆ మహావరాహస్వరూపుడైనటువంటి స్వామికి సాష్టాంగ దండ ప్రణామాలు తెలుపుకున్నారు. మహావిష్ణువు సర్వయోగ వినిస్మృతుడు, మహాయోగి అయిన ఇతడు ఏ భవబంధాలలోనూ చిక్కుకోనివాడు. శ్రీకృష్ణుడు, అర్జునుడు ఒకసారి యమునా నది దాటి యమునా నది ఆవలనున్న దుర్వాస మహర్షి ఆశ్రయానికి వెళ్ళారు. ఆ దుర్వాస మహర్షి ఆశ్రయానికి వెళ్ళే దారిలో యమునా నది ఉంది.
యమునా నది నిండుగా ప్రవహిస్తుంది. దగ్గరలో ఒక తెప్ప కానీ ఒక పడవ కానీ లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ అర్జును వైపు చూశాడు. అర్జునుడు అన్నాడు కదా, శ్రీకృష్ణుడు నిత్య బ్రహ్మచారి కనుక ఈ నిత్య బ్రహ్మచారికి యమునా నది దారినివ్వాలి అన్నాడు. యమునా నది అంత గొప్ప ప్రవాహం, వరదలు వచ్చినటువంటి ప్రవాహంలో కూడా దోవ ఇచ్చింది. మరి అవతలి ఒడ్డుకు వెళ్ళి దుర్వాస మహర్షి ఆశ్రమంలో అతిథి సత్కారాలు గైపుకొని ఆ మహా ఋషీశ్వరునితో కాసేపు యోగ సాంగత్యం చేసి మరల వెనుతిరిగారు. యమున పోటు తగ్గలేదు, మరింత బలంగా ప్రవహిస్తోంది. అప్పుడు అర్జునుడు అన్నాడు కదా, దుర్వాసుడు పరమ శాంతమూర్తి అయినట్లయితే యమున అన్నది త్రోవ ఇచ్చుగాక అని. మరల యమున నది త్రోవ ఇచ్చింది. ఇద్దరు అప్పుడు క్రమంగా శ్రీకృష్ణ రాజధాని అయినటువంటి ద్వారకకు చేరుకున్నారు. భవబంధాలలో చిక్కుకొనట్టి శ్రీకృష్ణ పరమాత్మ భావమడిదైనటువంటి అర్జునునితో కలిసి ద్వారకకు చేరుకున్నాడు. చేరుకుని సత్యభామ మందిరానికి వెళ్ళారు వారు. భోజనం ముగించిన మీదట శ్రీకృష్ణుడు, అర్జున, ఈరోజు ఏం జరిగిందో చెప్పవయ్యా సత్యాదేవికి అన్నాడు. కాసేపు అర్జునుడు ఏమీ మాట్లాడలేదు. సత్యాదేవి ఏంది, సోదరా, నాకు ఉత్సుకతను పెంచుతున్నావు, నువ్వు ఏం జరిగిందో చెప్పు నాయనా అని అడిగింది. అప్పుడు అర్జునుడు అన్నాడు కదా, యమునా నది పోటు మీద ఉంటే శ్రీకృష్ణుడు నిత్య బ్రహ్మచారి అయితే యమున త్రోవ ఇవ్వాలి అన్నాను. యమున త్రోవ ఇచ్చింది. దుర్వాస మహర్షి ఆశ్రమానికి చేరుకుని వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వెనుదిరిగి వచ్చేటప్పుడు దుర్వాసుడు పరమశాంతమూర్తి అయినట్లయితే యమున త్రోవ ఇవ్వాలి అన్నాను. యమునా నది త్రోవ ఇచ్చింది అన్నాడు. సత్యభామాదేవి పగలబడి నవ్వింది. 8 మంది భార్యలు, 16,001 మంది ఇతర వనితలు భార్యలుగా ఉన్న 16,108 మంది స్త్రీలతో నిత్యం సంగమించేటువంటి ఈ శ్రీకృష్ణుడు నిత్య బ్రహ్మచారి కావడం ఏంటి? మరి ముక్కోపి అని ముల్లోకాల్లోనూ చెప్పబడేటువంటి దుర్వాసుడు పరమ శాంతమూర్తి కావడం ఏంటి? అందుకే నాకు ఇంతగా నవ్వు వచ్చింది అని సత్యభామాదేవి అంది. అప్పుడు అర్జునుడు అన్నాడు కదా, ఇతడు ఎప్పుడు యోగంలో రమిస్తూ ఉంటాడు. ఈ శ్రీకృష్ణుడు నా బావ, నీ పతి, ఎల్లప్పుడూ యోగంలో రమిస్తూ ఊర్ధ్వరేతస్సుతో సదా బ్రహ్మనిష్టలో ఉంటాడు. ఇతడు శుద్ధ బ్రహ్మచారి. ఎవరైతే ఎప్పుడూ బ్రహ్మంలో రమిస్తూ ఉంటారో, బ్రహ్మనిష్టలో ఉంటారో వారిని బ్రహ్మచరుడు, బ్రహ్మచారి అంటారు. నువ్వు బాహ్య రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని గురించి మాట్లాడుతున్నావు, నేను మహాయోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుని గురించి మాట్లాడుతున్నాను అన్నాడు అర్జునుడు. సరే, అయితే పరమశాంతమూర్తి దుర్వాసుడు అన్నావు, ఇది ఎలా సాధ్యమైంది? పైన కఠినం అనిపించును, లోన వెన్న కురిపించును. ఇది యోగ నరసింహస్వామి గురించి చెప్పబడింది. అలాగే దుర్వాసుడు పైకి చూడడానికి కఠినంగా ఉండేట్లు, శపించేటట్లు, కోపించేట్లు
ఆగ్రహించేట్లు కనపడతాడు. కానీ ఈ దుర్వాసుడు తన హృదయంలో, తన అంతరంలో పరమశాంతమూర్తి. లోక కళ్యాణానికై మాత్రమే ఇతని యొక్క ఆగ్రహం, ఇతని యొక్క కోపం ప్రకటింపబడతాయి. అది సర్వులకు తెలియని విషయం. దుర్వాసుడు పరమశాంతమూర్తి అని యమునా నది ఆ సత్యాన్ని అంగీకరించినందువల్లనే తాను మేము తిరిగి వచ్చేటప్పుడు త్రోవనిచ్చింది అన్నాడు అర్జునుడు. భూమిని హిరణ్యాక్షుడి నుంచి కాపాడిన ధర్మమూర్తి ఆదివరాహుడు అయిన ఉషాకపి, మరి సర్వయోగ వినిస్మృతుడు అయినటువంటి మహావిష్ణువు యొక్క వేదార్థాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇక యోగార్థాన్ని చెప్పుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 11వ శ్లోకం యొక్క యోగార్థాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. వేదార్థం అనబడేది మహావిష్ణువు విభూతులను తెలియజేసేది. యోగార్థం ఆ విభూతులకి సరి అయినటువంటి ఉత్ప్యర్థాన్ని తెలియజేసే యోగుల యొక్క విస్తృత విభూతి. వేదార్థం, యోగార్థం. పరంధాముడు దైవీ శక్తికి శరణాగతులైనటువంటి యోగులు సదా ధ్యానమగ్నులై జీవ కళ్యాణానికై శ్రేష్ఠ సంకల్ప బీజాలను విశ్వంలో సంధించి నిర్దిష్ట కాలపరిమితిలో తమ సంకల్పాలను సిద్ధింప చేసుకోవడానికి కారణభూతుడు. ప్రశాంత చిత్తులైనటువంటి ఇట్టి యోగులు పరమసుఖ తరంగాల నడుమ రమిస్తూ ఉన్నత తలాల నుండి ప్రవహించే తేజోమయ దివ్యశక్తిని ధారణ చేసి త్రిగుణాతీతులుగా నిలుస్తారు. దివ్యనేత్రంతో సర్వలోకాలను దర్శించగల సర్వదార్శనికులైనటువంటి యోగులకు యోగ సుమాంజలి. దైవీ శక్తికి శరణాగతులైన యోగులు. అసుర శక్తి, దైవీ శక్తి. అసుర శక్తి తానే ఈ ముల్లోకాలకు అధిపతినని హిరణ్యాక్షునిలాగా విర్రబిగుతూ ఉంటుంది. దైవీ శక్తి తాము నిమిత్త మాత్రులమని తమని తాము సంభావించుకుంటూ మరి యోగుల యొక్క ధ్యానమగ్నుల యొక్క జీవ కళ్యాణానికై శ్రేష్ఠ సంకల్ప బీజాలను విశ్వంలో సంధించడానికి కారణభూతమవుతుంది. నిర్దిష్ట కాల పరిమితిలో ఆ యోగులు తమ సంకల్పాలను సిద్ధింపజేసుకోవడానికి ఈ దైవీ శక్తి సదా తోడ్పడుతూ ఉంటుంది. ధ్యానంలో ఆ దేవతా శక్తిని పొందుతారు యోగులు. సదా లోక కళ్యాణానికై తమ శ్రేష్ఠ సంకల్ప బీజాలను విశ్వంలో సంధిస్తారు. పిరమిడ్ మాస్టర్లందరూ ఇలాంటి వాళ్ళే. మనం పొలంలో బీజం అంటే విత్తనాలను వేస్తాం. ఆ విత్తనం మొలకెత్తుతుంది, నీళ్లు పెడతాం, పెంచుతాం, కాస్త గోమయం వేస్తాం, మరింతగా పోషిస్తాం. కొంతకాలానికి ఒక 3-4 నెలలకు ఆ బీజాలు ఫలాలను ఇస్తాయి. అలా యోగులు సదా ధ్యానమగ్నులై జీవ కళ్యాణానికి శ్రేష్ఠ సంకల్ప బీజాలను విశ్వంలో సంధించి నిర్దిష్ట కాల పరిమితిలో తమ సంకల్పాలను సిద్ధింపచేసుకుంటారు. 1998-99 ప్రాంతంలో పత్రిజీ తన స్నేహితుడైనటువంటి మహబూబ్ నగర్ మాస్టర్ వైడి గుప్తాతో అన్నారట, అయ్యా వైడి గుప్తా, ఒక 10 సంవత్సరాలలో మీ మహబూబ్ నగర్ జిల్లాలో ప్రపంచంలో పెద్దదైన
ధ్యాన మందిర నిర్మాణం పూర్తవుతుందయ్యా అన్నారట. ఏదోలే సార్ చెప్తూ ఉంటాడు అనుకున్నాడట. వాస్తవంగానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరి శ్రీశైలం హైదరాబాద్ మధ్య, హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో కడతాల్లో కైలాసపురి అని ఒక 100 ఎకరాలు భూమి సేకరింపబడడం, అందులో 180 అడుగులు వెడల్పు 180 అడుగుల పొడవు గల మహేశ్వర మహాబిడ్మిడి నిర్మాణం పూర్తయి 2011 సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీన 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పుట్టినరోజున వారిసి స్వర్ణహస్తాలతో ప్రారంభింపబడింది. యోగులు మరి సంకల్ప బీజాలను నాటి విశ్వంలో సంధించి నిర్దిష్ట కాల పరిమితిలో తమ సంకల్పాలను సిద్ధింప చేసుకుంటారు అన్నదానికి ఎంత గొప్ప తార్కాణమో కదా. ప్రశాంత చిత్తులైన యోగులు పరమసుఖ తరంగాల నడుమ రమిస్తూ ఉంటారు. సుఖం పరమసుఖం ఈ భూమిపైన, దేహ సుఖం ఆ భూములలో పరమసుఖం. ఆ పరమసుఖ తరంగాల నడుమ రమిస్తూ ఉన్నత తలాల నుంచి ప్రవహించే తేజోమయ దివ్య శక్తిని ధారణ చేసి త్రిగుణాతీతులుగా నిలుస్తారు. దివ్య నేత్రంతో సర్వలోకాలను దర్శించగల సర్వదార్శికులకు యోగ సుమాంజలి. ఇక్కడ మనం ఒక ఉపమానాన్ని చెప్పుకుందాం. ఒకప్పుడు కైలాసంలో భూతగణాలకు ఆధిపత్యాన్ని ఎవరు వహిస్తారు అనే మీమాంస వచ్చింది. అప్పుడు ఆ సభలో బ్రహ్మ విష్ణువు కూడా కూర్చున్నారు. విష్ణుదేవుడు అన్నాడు కదా, ఎవరైతే ముల్లోకాలలోని తీర్థాలని చుట్టి స్నానం చేసి వస్తారో వారు మొదట వచ్చిన వారు ఈ భూతగణాలకు అధిపతిగా అర్హులు అన్నారు. అప్పుడు ఆ పందానికి నడుగట్టిన వారు ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు గణపతి, రెండవ వారు సుబ్రహ్మణ్య స్వామి. మహావిష్ణువు వెంట ఈ మాట వచ్చిన వెంటనే తన వాహనమైన నెమలిలో వాయువేగంతో బయలుదేరి వెళ్ళాడు కుమారస్వామి ముల్లోకాలలోని తీర్థాలన్నిటిలో స్నానం చేసి రావడానికి. మరి కుమారుడి కంటే అంటే కుమారస్వామి కంటే పెద్దవాడు, పెద్ద దేహం కలిగినవాడు, బాణ పుట్ట కలిగినవాడు, పొట్టివాడు అయినటువంటి గణపతి తాను తన తమ్ముడితో సమానంగా పరిగెత్తలేనని తెలుసుకుని కళ్ళు మూసుకుని ధ్యానించాడు. అప్పుడు నారదుడు అతడి చెవిలో ఒక ఉపాయాన్ని చెప్పాడు. ఆ ఉపాయాన్ని అర్థం చేసుకున్న గణపతి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను ముమ్మారు చుట్టి అంటే ప్రదర్శనం చేసి వారి పాదాల దగ్గర కూర్చుని ధ్యానమగ్నుడయ్యాడు. అతడి మూడవ కన్ను తెరుచుకుంది. సూక్ష్మ శరీరం వెలువడింది. ముల్లోకాలలోని క్షేత్రాలన్నిటిలో ఒకదాని తర్వాత ఒకటి స్నానం చేస్తున్నాడు. గణపతి స్వామి ధ్యానమగ్నుడై తన దివ్యనేత్రాన్ని తెరుచుకుని సూక్ష్మ శరీరంతో ముల్లోకాల్లోనూ ప్రయాణిస్తూ ప్రతి విశేష తీర్థంలోనూ మునుగుతూ వస్తున్నాడు. అతను తన తేజమయ దివ్యశక్తిని ధారణ చేసి ఉన్నాడు. కుమారస్వామి ఎక్కడున్నా కూడా అతనికి
అవసరం లేదు. అతని ఏకీకృతమైనటువంటి సర్వలోకాలను దర్శించగల దివ్యనేత్రం మాత్రమే పనిచేస్తుంది. అలా ముల్లోకాలలోనూ దివ్య క్షేత్రాలలోని ఆ తీర్థాలలో స్నానం చేసి వచ్చి సూక్ష్మ శరీరాన్ని విత్డ్రా చేసుకునే ఆ సమాధి స్థితి నుంచి బయటపడ్డాడు. అయినా ధ్యానమగ్నుడై అలానే కూర్చున్నాడు. కాసేపటికి కుమారస్వామి కైలాసానికి వచ్చి, నాకంటే అన్న గణపతి సర్వతీర్థాల్లోనూ నాకందే మునిగి వచ్చాడు. ప్రతి తీర్థంలోనూ నేను వెళ్ళినప్పటికీ నాకంటే ముందు ఎవరైనా వచ్చారా అని అక్కడి వారిని అడిగితే, పొట్టిగా ఏనుగు తొండంలో ఉన్న వాడొకడు వచ్చి స్నానం చేసి వెళ్ళాడు ఇప్పుడే అనే మాట వినపడింది. అన్ని తీర్థాల్లోనూ కూడా అదే దర్శనీయమైంది. కనుక నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. నా అన్న గణపతి ఈ భూతగణాలకు అధిపతి అన్నాడు. ఆ విధంగా దివ్యనేత్రంతో సర్వలోకాలను దర్శించగల సర్వదార్శనికులైనటువంటి యోగులు మరి పరమ సుఖ తరంగాల నడుమ రమిస్తూ ఉంటారు. ఉన్నత తలాల నుంచి ప్రవహించే తేజోమయ దివ్యశక్తిని ధారణ చేసి త్రిగుణాతీతులై నిలిచిన వారిలో దివ్యనేత్రంతో సర్వలోకాలను దర్శించగల సర్వదార్శనికులైన వారిలో గౌతమ మహర్షి ఒకరు. వారు ఈ వైవస్వత మన్వంతరంలోని సప్త ఋషులలో ఒకరు. కశ్యపాత్రి భరద్వాజ విశ్వామిత్రం చ గౌతమం కుంభాత్మజ వశిష్ఠాచ జమదగ్నిం భజామ్యహం. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జమదగ్ని ఈ ఏరుగురు మహర్షులు ఈ వైవస్వత మన్వంతరపు సప్తర్షులు. ఈ సప్తఋషులు ప్రతి మన్వంతరానికి కూడా మారుతూ ఉంటారు. ఈ 7 మందిలో అత్రి మహర్షి, వశిష్ఠ మహర్షి మాత్రం శాశ్వత సభ్యులు. మనకు అర్ధరాత్రి పూట అడవిలో గనక ఏ కాలుష్యము లేని ఆకాశంలో గనక చూస్తే ఈ సప్తర్షి మండలం ధ్రువ నక్షత్రానికి కాస్త దిగువగా కనపడుతూ ఉంటుంది. ఈ సప్తర్షి మండలంలోని ఈ 7 మరి ఈ కల్పంలోని ఈ మన్వంతరంలోని సర్వజీవుల పరిపాలనలో బ్రహ్మకు తోడ్పడుతూ ఉంటారు. నిరంతర ధ్యానమగ్నులై ఉంటారు. యజ్ఞ యాగాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. వీరందరూ ఈ భూమిపైనే తమ ఆశ్రమాలను నిర్మించుకొని అక్కడ ధ్యానమగ్నులై యోగ స్థితిలో సదా ఆ యోగంలో రమించే మహామహులైన వారు. ఆ కాలంలో 12 సంవత్సరాల పాటు కరువు వచ్చిందట. తినడానికి ఆహారం తగినంతగా దొరకక ఒంటి పూట తింటూ కొన్నిసార్లు అది దొరకక అలమటించేవారు. ముందొకసారి చెప్పుకున్నాం. దశరథ మహారాజు 12 సంవత్సరాల పాటు వచ్చిన కరువును నివారించేందుకు శనేశ్వరుడిపై యుద్ధానికి వెళ్ళాడు. ఆ శనేశ్వరుడిపై యుద్ధానికి వెళ్ళినటువంటి దశరథ మహారాజు ఏమైనా సరే మొదట శనీశ్వరుని సంస్మరిద్దాం, ఒకవేళ ఆయన తన యోగ దృష్టిని ప్రసరించి ఈ 12 సంవత్సరాల దుర్భిక్షాన్ని తొలగిస్తే సరి, లేకపోతే ఆయనతో యుద్ధం చేద్దాం అనుకుని ధ్యానమగ్నుడైనాడు ఆ దశరథ మహారాజు. అతని ధ్యానానికి సంకల్ప శక్తికి మెచ్చినటువంటి శనేశ్వరుడు సంతోషించి వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు ఈ 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ దుర్భిక్షాన్ని వెంటనే తొలగించమని మహాయోగీశ్వరుడు శనేశ్వరుడు అతడిని దశరథ మహారాజు కోరినప్పుడు
శనీశ్వరుడు సంతోషించి ఆ దుర్భిక్షాన్ని నివారించాడు. ఆ కాలంలో అప్పుడు ఆ దుర్భిక్షం ఉన్నప్పుడు గౌతమ మహర్షి ధ్యానమగ్నుడై బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. అలా తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. స్వామి, నేను ఎంత పొలంలోనైనా ఎంత ధాన్యాన్ని విత్తినా తెల్లవారేసరికి ఆ ధాన్యం పంటగా మారాలి అని కోరాడు గౌతముడు. తథాస్తు అని వెళ్ళిపోయాడు బ్రహ్మ. అతడు చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది ఎకరాలలో రోజు రాత్రిపూట వరి ధాన్యాన్ని విత్తేవాడు. తెల్లవారేసరికి అది వరి పంట అయి కూర్చునేది. అలా 12 గంటలలో పండింపబడినటువంటి ధాన్యాన్ని అతడు బియ్యంగా మార్చి వేలాది మంది ప్రజలకు ప్రతిరోజు తృప్తికరంగా భోజనం పెట్టేవాడు. అలా నిరంతరంగా ఎన్నో కాలాల పాటు సాగింది. ఆ పైన శనీశ్వరుని యోగ శక్తి వల్ల, యోగ భూమికలో దశరథుడు వరం పొందడం వల్ల ఆ దుర్భిక్షం నివారింపబడింది. ఇలా శ్రేష్ఠ సంకల్ప బీజాలను విశ్వంలో సంధించి ప్రశాంత చిత్తులైనటువంటి యోగులు తమ సంకల్పాలని సిద్ధింప చేసుకుంటూ ఉన్నత తలాల నుంచి ప్రవహించే ఆ తేజమయ దివ్యశక్తిని ధారణ చేసి త్రిగుణాతీతులుగా నిలిచి నిర్గుణులుగా పరిగణింపబడతాడు. ఆ దశరథ మహారాజు అయితేనేమి, ఈ గౌతముడైనైతేనేమి వాటికి ఉదాహరణలు. ఇలా దివ్యనేత్రంతో సర్వలోకాలను దర్శించి నిర్గుణులై లోక కళ్యాణానికై పాటుపడినటువంటి దశరథ మహారాజు, గౌతముడు, పత్రిజీ, ఇలా ఎందరో మహానుభావులైనటువంటి సర్వ దార్శనికులకు మన యోగ సుమాంజలి. ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 11వ శ్లోకానికి యోగార్థాన్ని మనం పూర్తి చేసుకున్నాం. మరి రేపు 12వ శ్లోకం యొక్క వేదార్థాన్ని, యోగార్థాన్ని మనం తెలుసుకుందాం. ఒప్పులన్నీ మహావిష్ణువి, తప్పులన్నీ ఈ మారం శివప్రసాద్వి. థ్యాంక్ యూ.